సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మనం టోల్ గేట్ ఉంటుంది, టోల్ గేట్ ఉంటుంది. ఒకప్పుడు ఫాస్టాగ్ ఉండేది, అంటే మామూలు రిసిట్లు ఉండేది. తర్వాత ఫాస్టాగ్ రావటం. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే టైం వేస్ట్ కాకుండా శాటిలైట్ ద్వారానే మన వెహికల్ ఎప్పుడైతే టోల్ గేట్ దగ్గరికి పోతుందో ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకొని ఆటోమేటిక్గా బిల్లింగ్ మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. అది ఇప్పుడు జరగబోయేది అవుతుంది అనేది ఉంది. అయితే ఇప్పుడు ఫాస్టాగ్ ద్వారా ఏంది, రీఛార్జ్ చేసుకోవాలి. ఏ వెహికల్ ఉంది, ఎంత ఇంటిది రీఛార్జ్ చేసుకోవడం, వాళ్ళు ఎంత జర్నీ చేస్తారు దాన్ని బట్టి సెల్ ఫోన్ టైప్లో ఎంత యూసేజ్ ఉంటే ఎంత రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళు తిరిగేదాన్ని బట్టి. ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, కంటిన్యూగా వాళ్ళు జర్నీ చేస్తుంటారు, వాళ్ళు రీఛార్జ్ చేస్తూనే ఉంటారు. మామూలు ఇండివిజువల్గా జర్నీ చేసేవాళ్ళు ఎప్పుడో ఊళ్ళలోకి పోయేటప్పుడు ఒకసారి రీఛార్జ్ చేస్తారు. అలా అమౌంట్ని బట్టి అది చూపిస్తూ ఉంటుంది. ఇదంతా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనే దాని మీద మే 1 నుంచి, ఇప్పుడు మనం ఏదైతే ఏప్రిల్లో ఉన్నామో మే 1 నుంచి ఫస్ట్ నుంచి శాటిలైట్ ద్వారానే బిల్లింగ్ జరుగుతుంది అనేది ఒక అనౌన్స్మెంట్ జరిగింది. దాని మీద ఇప్పుడు కేంద్రము ఏదైతే ఉందో స్పష్టత ఇవ్వటం జరిగింది. ఈ శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై ఏదైతే ఉందో క్లారిటీ వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయటంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఫాస్టాగ్ పద్ధతి ఉందో దాన్ని స్థానంలో శాటిలైట్ విధానం వస్తుంది, మే 1 నుంచి అమలవుతాయి అని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం జరిగింది. దీనిపై ఎప్పుడైతే మే 1 నుంచి లేదు అని దీనిపై కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే రోజు ఒక అనౌన్స్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనే ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ శాటిలైట్ ఆధారిత టోల్ విధానము ఇంకా టైం తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం జరగలేదు, ఇప్పుడు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతుంది అనేది సుస్పష్టం. అయితే ఈ ప్రకటన ప్రకారం ఏదైతే ఉందో ఈ టోల్ గేట్ల దగ్గర, టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అవసరం ఆపేది లేకుండా, అంటే ఏంది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఆటోమేటిక్ ఏఎన్పిఆర్ అంటారు. అంటే మనం వెళ్తూ ఉంటేనే ఆటోమేటిక్ ఏమవుతుంది, నెంబర్ ప్లేట్ ద్వారా రికగ్నిషన్ తీసేసుకొని ఎక్కడైతే మనం టోల్ ప్లాజాలు ఉన్నాయో, ఏవైతే అటువంటి టోల్ ప్లాజాలు ఉన్నాయో అక్కడ సెట్ చేస్తారు. అవి జనరల్గా జరిగేది అది. అయితే ఈ ఏఎన్పిఆర్ ఏదైతే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఏదైతే ఉందో అది ఫాస్టాగ్ కలిపి సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏఎన్పిఆర్ ఏదైతే కెమెరాలు, వాహనాలు అంటే అక్కడ ఉన్న కెమెరాలు మనకున్న ఏదైతే వాహనం యొక్క నెంబర్ ప్లేట్లను గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మన వెహికల్ ఆగదిగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఓపెన్ అయిపోద్ది అనమాట. అది ఓపెన్ అయిపోగానే మనది జర్నీ వెళ్ళిపోతుంది. అంటే బండి ఆగకుండా ఈ ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈ టోల్ వసూలు చేయడం జరుగుతుంది సింపుల్గా. అయితే ఒకవేళ ఎవరైతే ఇటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకి నోటీసులు వస్తాయి. మెయిల్ ద్వారా వాళ్ళకి నెంబర్లు ఉంటాయి, బండి నెంబర్ అన్నీ మెయిల్ ఐడీలు ఉంటాయి, వాట్సాప్లు ఉంటాయి, కాబట్టి వాటికి నోటీసులు ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ నోటీసులు లేవు, పోస్ట్ నోటీసులు లేవు. మీకు ఏదైనా నోటీసు వచ్చింది, ఏదైనా ఉంది అంటే మెయిల్కి వచ్చేస్తుంది, లేదు వాట్సాప్కి వచ్చేస్తుంది. ఆ నెంబర్ ఉంటుంది, వచ్చేస్తుంది. మీరు నాకు ఫిజికల్గా కాపీ కావాలా రాలేదా అనేది అనకూడదు. ఈ నోటీసులు అంటారు ఎలక్ట్రానిక్ నోటీసులు, అంటే త్రూ ఆన్లైన్, ఏది మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా అవి నోటీసులు వస్తాయి అన్నట్టు. అయితే ఫాస్టాగ్ రద్దు, పెనాల్టీలు అప్పుడు విధించడం జరుగుతుంది. అయితే దీని మీద ఎప్పుడు ఇది అమలు చేస్తారు ఇటువంటిది అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు శాటిలైట్ టోల్ వస్తుంది అన్నమాట. అంటే మన వెహికల్ పోతూనే ఉంటుంది, నెంబర్ ప్లేట్ని ఆటోమేటిక్గా అది రికగ్నిషన్ తీసుకుంటుంది కెమెరా, ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. ఏదైతే
పోతూ ఉన్నప్పుడు టోల్ దగ్గర ఆపేది ఉంటుందో అది ఓపెన్ అయిపోగానే మన వెహికల్ కంటిన్యూగా వెళ్ళిపోతుంది. సింపుల్ అనమాట. ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.